సందర్భంలో నిర్వహించుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. సంకల్పం సాక్షిగా ఆశయం తోడుగా అచంచలమైన కృషిని ఆభరణంగా మార్చుకుని సామాన్య గడప నుంచి పార్లమెంటు మెట్ల వరకు ప్రజాసేవయే పరమావధిగా సాగుతున్నటువంటి ఒక అద్భుత ప్రస్థానం గౌరవనీయ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తెలుగుదనం మూర్తి భవించినట్టుగా చక్కగా తెలుగుదనం ఆ కాస్ట్యూమ్లోనే మనం చూడవచ్చు. మన ఉగాది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్వాగతం సార్. ఇక ఇవాళ ఈ ప్రత్యేక సందర్భంలో విశిష్ట పురస్కారం అందుకోవడానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, మనకెంతో ఆప్తులు, ఆదరణీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ ఏడాది విశిష్ట పురస్కారం కాసేపట్లో అందుకోబోతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఒక నాయకుడిగా, నేడు ఒక పాలకుడిగా, ఎప్పుడూ ఒక ప్రజా సేవకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ధీశాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా స్వయంగా తాను కూడా ఒక కళాకారుడే కనుక కళా పోషకులుగా వారి సంస్కారమే ఒక గొప్ప ఆభరణంగా ఇవాళ విశిష్ట పురస్కారాన్ని అందుకోవడానికి విచ్చేస్తున్న అమాత్య శేఖరులు గౌరవనీయ కందుల దుర్గేష్ గారికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. రాజకీయం అంటే అధికారం కాదు, అదొక నిరంతరమైనటువంటి ప్రజా యజ్ఞమని నమ్మి ఆశయాన్ని శ్వాసగా మలుచుకున్న కార్యశీలి శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం. ఇక ఇవాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి మరొక పెద్దలు గౌరవనీయులు ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, మన మధ్య ఉన్నటువంటి ఎస్బీఐ చెన్నై సర్కిల్ జనరల్ మేనేజర్, అలాగే మరొక బాబు బొమ్మ, ఆ పేరుకు తగ్గట్టుగానే మన అర్జున్ గారి అమ్మాయి, మన అమ్మాయి నాలాంటి వాడికి ఒక మేనకోడలు లాంటిది ఐశ్వర్య అర్జున్ గారు. సీతాపయనం సినిమా ద్వారా చక్కటి అభినయాన్ని చూపి ఒక అభినేత్రిగా ఒక చిన్న వయసులోనే చక్కటి ప్రతిభను, ప్రావీణ్యాన్ని చూపినటువంటి గౌరవనీయ కళాకారిణి ఐశ్వర్య అర్జున్ గారు, స్వాగతం బంగారు తల్లి. బాపు బొమ్మకు స్వాగతం. ఇద్దరు బాపు బొమ్మలు ఒక సాక్షి ఇవాటి కార్యక్రమానికి రుజువు చేస్తూ మరొక ఐశ్వర్య అర్జున్. చాలా సంతోషంగా ఉంది. దీని తర్వాత ఇవాళ ప్రత్యేకించి అవార్డులు అందుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా మనవి చేస్తాను మీకు. గౌరవనీయ అగ్రేసర దర్శకులు, తెలుగు చలనచిత్ర మాగాణంలో పరాభవం లేని ఒక అగ్రేసర దర్శకుడు, అగ్రగామి దర్శకుడు, సినిమా ఏది పట్టుకున్నా సరే 100 days గ్యారంటీగా చేస్తూ అద్భుతంగా ఇటు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క అనిల్ రావిపూడి ఉంటే చాలు, పంట పండుతుందిరా స్వామి, సంక్రాంతికే కాదు ఎప్పుడైనా సరే పంట పండిస్తాడరా స్వామి అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చారు గౌరవనీయ మన అనిల్ రావిపూడి గారు. మొన్నమనే మనం చూసాం మన శంకర వరప్రసాద్ని ఈ వయసులో కూడా ఎంత అందంగా చూపించారు, ఎంత చక్కటి డాన్సులు వేయించారు. సార్ వేదిక స్వాగతం పలుకుతుంది. పరాభవ నామ సంవత్సరంలో ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటైనటువంటి కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి మీకు స్వాగతం. శిఖరమంత ఎత్తు ఎదిగిన చెట్టు ఎప్పుడు వంగి ఉంటుంది అనేటువంటి రీతిలో వినయంగానే ఉంటూనే అందరి మనిషిగా ఒక ఏ ప్రత్యేకమైన షోలో ఉన్నా కూడా ఆయన మాటల్లో ఉండేటువంటి స్పష్టత లాగానే, ఆయన ఆలోచనల్లో ఉండేటువంటి విజన్ లాగానే చక్కటి కళా సంపదను మనకు అందిస్తున్నటువంటి గౌరవనీయ అనిల్ రావిపూడి గారికి స్వాగతం అని మనవి చేస్తూ, ఉత్తమ మాటల రచయితగా మరొక దర్శకుడు మహేష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సోదర స్వాగతం మీకు. అలాగే ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పెద్దలు, ఇందాకనే మీకు మనవి చేశాను, తెలుగు పాట అంటే మన దగ్గర ఏదో 2 రాష్ట్రాల్లోనూ చెన్నపట్టణంలోనూ బెంగళూరుకో పరిమితం కాదు. అది అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించినటువంటి తెలుగు గీతంగా మనందరికీ ఒక నాటు పాటతోటి నీటైనటువంటి పదాలను అద్దినటువంటి చంద్రబోస్ గారు, అక్షర మాంత్రికుడు, వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆయన రాస్తే కలం కూడా ఒక చక్కటి వీణలా పారుతుంది. తెలుగు భాషకు ఆస్కార తోరణం కట్టినటువంటి అక్షర శిల్పి మన చంద్రబోస్ గారు అందశ్రీ స్మారక పురస్కారం అందుకోవడానికి విచ్చేస్తున్నారు. గౌరవనీయ చంద్రబోస్ గారు మిరాయ్, ఛాంపియన్, కుబేరా చిత్రాలకు గాను ఈ అవార్డును వారికి ప్రకటించడం జరిగింది. రమణ గోగుల్ గారు మన మధ్య ఉన్నారు. బెస్ట్ సింగర్ గా అవార్డు అందుకోవడానికి విచ్చేశారు. గౌరవనీయులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో
గోదావరిగట్టు పాట ద్వారా చక్కగా అందరి మనసులు దోచుకున్నటువంటి గౌరవనీయ రమణ గోగుల గారికి స్వాగతం. అలాగే ఉత్తమ గాయనిగా హరిప్రియను వేదిక స్వాగతిస్తున్నాం. తండేలి సినిమాలో, జూనియర్ సినిమాలో ఓం నమ శివాయ, అలాగే వైరల్ బయ్యారి పాటల ద్వారా అందరికీ చేరువైనటువంటి గాయనిమని హరిప్రియ గారికి స్వాగతం పలుకుతున్నాం. హరిప్రియ రమ్మ. ఎవరు వాళ్ళ తర్వాత వస్తారు. మరి కొంతమంది అవార్డీలు విచేయవలసి ఉంది. అయితే ఈలోగా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాం. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దీపారాధన గావిస్తారు. చక్కగా సార్ డాక్టర్ ప్రేమసారి గారు, నా తమ్ముడు దుర్గేష్ గారు, మా అన్నయ్య ఆడుకుని సారు, చంద్రబోస్ సార్ అందరూ దీపారాధన, మాధవి మంత గారు అందరూ దీపారాధన చక్కగా ఒక మంచి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా శ్రీకళాసుధా తెలుగు అసోసియేషన్ కార్యక్రమం అంటే ఇంత ఉందాగా, ఇంత దర్పంతో, ఇంత నిండుగా, ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకునేలాగా చక్కగా దీపారాధన గావించండి. ఈలోగా ఇప్పుడు అక్కడ దీపారాధన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మహన్యాస చక్కటి పాటని ప్రార్థనా గీతంగా ఆలపిస్తుంది. మా చంద్రశేఖర్ సార్ చేతుల మీదుగా కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ అమాత్య శేఖరులుగా తెలుగువారి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను భుజాన వేసుకున్నటువంటి గౌరవనీయ కందుల దుర్గేష్ గారు సత్కారం అందుకుంటున్నారు. మన సినిమా పరిశ్రమకు, కళాకారులకు ఆయన కొండంత అండ. విశిష్ట ఉగాది పురస్కారం ఆయనకు అందజేయటం అంటే ఒక నిబద్ధత గల నాయకత్వానికి మనమంతా ఇస్తున్నటువంటి ఘనమైన నీరాజనంగా మనవి చేసుకుంటూ, వారిలో ఉండేటువంటి సంస్కారమే వారికి గొప్ప ఆభరణం అనేటువంటి మాటను కూడా మేంతో మనవి చేసుకుంటూ, శ్రీకళాసుధ ఎంతో ఘనంగా ఈ ప్రత్యేక సందర్భంలో వారి యొక్క ప్రతిభను గుర్తించి రాష్ట్ర అమాత్య శేఖరులుగా ఆయన పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ అది కూటమి ప్రభుత్వం గనక ఆ మర్యాదలన్నీ స్ఫుటంగా తెలిసినటువంటి పెద్దలుగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మనసును చదువుతూ, ఇటువైపు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు తగ్గట్టుగా, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం గనక ఆ సామరస్యంతో ముందుకు వెళ్ళటంలో ఆయన సహజంగా ఆయన కళాకారుడు, అన్నీ తెలిసిన వాడు, గొప్ప నటుడు, మంచి నటుడు, రుజువు చేసుకున్నారు, కళా పోషకుడు. ఇప్పుడు రేపొద్దున రాబోయే రోజుల్లో వాళ్ళ రాజమండ్రిలోనే ఆయన పెద్ద కార్యక్రమం చేయాలని కలలు కంటున్నారు. నంది నాటకోత్సవాల్ని రాజమండ్రిలో చేస్తే బాగుండని వారి యొక్క ఆలోచన, వారి ఆశ, వారి కళ. ఎందుకంటే వారి మాగాణంలో గొప్పగా జరుపుకోవాలి, కళాకారుల్ని ఆదరించాలని భావన చేస్తున్నారు. అవన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటూ మన కందుల దుర్గేష్ గారికి గట్టిగా మీ కరతాళ ధ్వనితోటి మనస్ఫూర్తిగా ఇంకా గట్టిగా తదుపరి
రెడీ సార్ రెడీ సిరిగా రెడీ రమణ గారు గోకులరావు గారు నుంచి ముందు రైట్ రిప్లై కొద్దిగా రైట్ జరగండి ఓకే అంటే ఓకే చెప్పండి సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు బాపు బొమ్మలు కూడా అంటే మరి కాసేపట్లో ఇప్పుడు బాపు బొమ్మల పురస్కారం కూడా ఉంది ఇద్దరు తల్లులతోటి. ఉండండి ఉండండి, ఆ శ్రీనివాస్ మైండ్ రీడ్ చేయటం చాలా కష్టం. బాపు బొమ్మ తర్వాత బాపు బొమ్మ పేరిట ఇచ్చేటువంటి అవార్డులు ఇరువురు బంగారు తల్లులకి ఇవాళ ఇస్తూ ఉన్నారు శ్రీకళాసుధ. ఆ ఇద్దరిలో ఒకరు ఐశ్వర్య అర్జున్ గారు. సీతాపైనం సినిమాకి గాను వారిని ముందుగా తల్లి బంగారు తల్లి ఆ పేరుకు తగ్గట్టుగానే బాపు బొమ్మలనే ఉన్నామమ్మా. చాలా సంతోషం, గట్టిగా అభినందిద్దాం సోదరులారా. మన తెలుగు వారందరూ కూడా అభినందించాల్సినటువంటి ఒక కార్యక్రమంలో ఆలోచన చేయకూడదు చప్పట్లు కొట్టాలా వద్దా అని. ఒక రసరమ్యమైనటువంటి జలపాతం దుమికితే ఎలా ఉంటుందో అంత ఘనంగా చప్పట్లు ఉండాలి. వెళ్ళండి. బాపు బొమ్మ పురస్కారం ఐశ్వర్య అర్జున్ గారు అవార్డు అందుకుంటున్నారు. మన అర్జున్ గారి అమ్మాయిగా మనందరికీ తెలిసిన అమ్మాయి. జీవన రాగంలో ప్రకృతి లయ ఎంత అందంగా ఉంటుందో చలనచిత్రంలో ఒక కథానాయిక పాత్రలో ఉండేటువంటి ఔచిత్యాన్ని, దర్శకుడి యొక్క మనోభావాన్ని చదివి దానికి తగ్గట్టుగా ఆ అభినయంలో మంత్రించినట్లుగా చేసేటువంటి విన్యాసాలు కొన్ని ఉంటాయి. ఒక చిన్న చూపులో, ఒక చిన్న చేయి విదిలింపులో, ఒక చిన్న కాలి కదిలింపులో, ఒక వంటి విరుపులో, ఒక పంటి మెరుపులో, ఒక కంటి మెరుపులో ఎక్కడ చూసినా కూడా దర్శకుడు అక్కడ స్ఫుటంగా ఉంటాడు అంతర్లీనంగా. అది ఈ నటీమణుల యొక్క గొప్ప విశేషంగా మనవి చేస్తూ అనిల్ రావిపూడి లాంటి ఒక సునిశ్చితమైనటువంటి ఒక చిన్న పాయింట్ని అందుకొని దాన్ని అందంగా ఆవిష్కృతం చేసేటువంటి ఒక సెల్యులాయిడ్ మీద ఒక చిన్న జోకును కూడా మహావిస్తృతమైనటువంటి రీతిలో ప్రజెంట్ చేస్తున్నప్పుడు దానికి రెండింతలు, మూడింతలు, నాలుగింతలుగా అది అద్భుతంగా పేలి అందరినీ అలరిస్తూ ఉంటే ఎంత ఆనందం మనకి. అందుకే వారికి ఇవాళ అవార్డు అందజేయడం జరిగింది. ఇప్పుడు ఐశ్వర్య అర్జున్ గారు పురస్కారం అందుకుంటారు. గట్టిగా మరొకమారు అది కొనసాగుతుంటే బాగుంటుంది. మీకు మాకు అందరికీ ఆరోగ్యం, గట్టిగా చప్పట్లు ఉంటే చాలా సంతోషం. మరో బాపు బొమ్మ సాక్షి అవార్డుల ప్రదానం కొనసాగుతుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని అందుకుంటారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ గారు, మా కందుల దుర్గేష్ గారు, మా చంద్రబోస్ గారు అందరూ ముందుకొచ్చి ఈ పురస్కారాన్ని వారికి ఘనంగా అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అనిల్ రావిపూడి గారి యొక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గాను దీన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. బాక్స్ ఆఫీస్ సునామీ అంటే ఏంటో ఇటీవల కాలంలో మనకి రుచి చూపిస్తున్నటువంటి గౌరవ దర్శకులు అనిల్ రావిపూడి గారు. వారి మార్క్, వారి స్పెషాలిటీ, ఆయన సినిమాల్లో కేవలం కథ ఉండదు, ఒక కరెంట్ ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక వింతైనటువంటి మేనరిజం ఉంటుంది, అది ఆయన ప్రత్యేకత. ప్రతి డైలాగులో కూడా ఒక విలక్షణమైన టైమింగ్ ఉంటుంది, అది అనిల్ రావిపూడి మార్క్ అంటారు. పటాస్ నుంచి మొదలుపెట్టి నిన్న మొన్నటి శంకర వరప్రసాద్ వరకు ప్రతి ఒక్కటి విజయం సాధించింది అంటే ఆయన యొక్క ప్రతిభను మనం అర్థం చేసుకోవచ్చు. పండగ అంటేనే తెలుగు వారికి పెద్ద గుర్తింపు అయితే ఆ పండగకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి సంక్రాంతి పండుగ రాగానే ఒక పెద్ద హిట్ అనిల్ రావిపూడి గారి ఉంటుందని గుర్తు చేసినటువంటి మంచి తరుణంలో ఫ్యామిలీ అంతా కలగలిసి చక్కగా హాయిగా నవ్వుకునేలా చేయటం అనేది మా అనిల్ గారికి వెన్నతో పెట్టిన విజయమో. అందుకే సినిమా ఏదైనా పేరు మారినా కూడా మన నవ్వుల రారాజు అనిల్ రావిపూడి గారు తమ యొక్క ప్రతిభతోటి ఇలా వసూళ్లను సాధించడంలో తనకు తానే రికార్డు బ్రేక్ చేస్తున్నటువంటి గౌరవనీయ కళాకారులు. ఆయన స్వయంగా ఒక చక్కటి నటుడు, మంచి టైమింగ్ తెలిసిన దర్శకుడు. వారికి హృదయపూర్వకంగా అభినందనలతోటి ఈ పురస్కారం అందించడం జరిగింది. మాటల రచయితగా దీక్షిత్ శెట్టి గారు, స్వాగతం మీకు. గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా చక్కటి అభినయంతో ఆ ప్రతినాయక లక్షణాలని స్ఫుటంగా చెప్పించడంలో రాహుల్ గారి యొక్క ప్రయత్నం ఎంత చక్కగా పండిందో మాటల్లో చెప్పలేం. వారిని సత్కరిస్తూ ఉన్నారు గౌరవనీయ కందుల దుర్గేష్ గారు, అలాగే అమాత్య శేఖరులు
పెద్దలు శ్రీ చంద్రశేఖర్ గారు, తర్వాత పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడు. అది అయ్యేంత వరకు అది కానివ్వండి అంటూ ఉంటాడు. ఏది ముందు వెనక తర్వాత సంగతి, ముందు జరగాలి. ఆ ఆరాటం ఉంటుంది మనిషికి. కళా సంస్థలతోటి పరిచయం కొనసాగుతూ ఉన్నప్పుడు. రండి సోదరా. రాహుల్ రవీంద్రన్ గారికి ఓకే. బిఫోర్ దట్ మరి కాసేపట్లో ఆ కార్యక్రమం కొనసాగుతుంది. మన రాహుల్ రవీంద్రన్ గారి ఈలోగా పురస్కారం అందుకోవడానికి ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. బాపు రమణల పేరిట ఏర్పాటైనటువంటి పురస్కారం వారికి రావడం చాలా సంతోషం. ఆయన సినిమా పట్ల చూపించేటువంటి ఒక చంద్రబోస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ పాటల తోటలోకి వసంతం వచ్చిన అనుభూతి కలుగుతుంది. శృతిమెత్తని పూల మీద మృదువైన వేళ్లతో గాలి చేసేటువంటి ఒక సంతకం మాదిరిగా ఆయన పాటలు మీరు గమనిస్తే మామిచిగుళ్ళు, మల్లెల సౌరభాలు, కాలువ వంపులు, మబ్బు తలకలు, పంట పొలాలు, కలకుజితాలు, పచ్చటి తోరణాలు, ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క ఊహతోటి పాట మెరుస్తూ ఉంటుంది. అదే వారి యొక్క ప్రత్యేకత. కాలం అనేటువంటి పుస్తకంలో రీయింబౌళ పేజీల మధ్య దాచుకున్నటువంటి అద్భుతమైన నెమలికన్ను మెడ మీద సుతారంగా తాకితే కలిగేటువంటి అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో అంత చక్కగా ఉంటుంది చంద్రబోస్ గారి పాట అంటే. అందుకే ఈ పురస్కారం గట్టిగా మీ కరతాళ చెప్పించుకోకూడదు. ఒక గొప్ప రచయితకి జరుగుతున్న సత్కారం. శ్రీ ప్రసాద్ కిరీట ధారణ చేయిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా. రండి సార్. శ్రీకళాసుధ శ్రీనివాస మనసులో